హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి విజ్ఞాన శాస్త్ర పాఠ్య పుస్తకం గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలను ప్రచురించే సంస్థ ఏది? ఏ సంస్థ అని అంటే ఎన్సీఈఆర్టీ. ఏదంటే ఎన్సీఈఆర్టీ కరెక్ట్ ఆన్సర్. రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను ప్రచురించే సంస్థ ఏది అని అంటే ఏది ఆన్సర్ అంటే ఎస్సీఈఆర్టీ సంస్థ. నెక్స్ట్, ఆయా రంగాలలో ప్రతిభ ఉన్న వ్యక్తులతో సాధారణ బోధన ప్రక్రియలలో రూపొందించినదే పాఠ్యపుస్తకం అని అన్నది ఎవరు అని అంటే ఎవరు అన్నారంటే ఆన్సర్ వచ్చేసి బెకన్ పాల్. ఎవరంటే బెకన్ పాల్, ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, లక్ష్య సాధన దిశలో ఉపాధ్యాయునికి ఒక మంచి సాధనంగా పాఠ్యపుస్తకం ఉంటుంది అని చెప్పినది ఎవరు? ఎవరు చెప్పారు అని అంటే కొఠారి కమిషన్. ఏంటంటే కొఠారి కమిషన్. పాఠ్యపుస్తకం ముద్రిత రూపంలో తరగతి గదిలో ఉపయోగించే ఒక మౌలిక బోధనోపకరణం అని అన్నది ఎవరు? ఎవరు అన్నారు అని అంటే సింపన్స్. ఎవరంటే సింపన్స్. సిక్స్త్ క్వశ్చన్, పాఠ్యపుస్తక రచయితకు ఉండవలసిన కనీస బోధన అనుభవం ఏం అనుభవం ఉండాలంటే 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఒగెల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్లో ఉండే అంశాల సంఖ్య ఎన్ని ఉంటాయి అని అంటే 10. ఆన్సర్ వచ్చేసి సెకండ్. హంటర్ స్కోర్ కార్డ్లో ఉండే అంశాల సంఖ్య ఎన్ని అని అంటే 7. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒగేల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్లో గరిష్ట గణన ఎన్ని మార్కులలో ఉంటుంది అంటే ఎన్ని మార్కులతో ఉంటుంది అంటే 100 మార్కులతో ఉంటుంది. హంటర్ స్కోర్ కార్డ్లో గరిష్ట గణన ఎంత ఉంటుంది అని అంటే 1000. ఎంత అంటే 1000. ఒగేల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్లో ప్రతి అంశానికి కేటాయించిన మార్కుల సంఖ్య ఎన్ని ఉంటాయి అని అంటే 10. ఎన్ని అంటే 10. నెక్స్ట్, హంటర్ స్కోర్ కార్డులో అత్యధిక మార్కులు ఈ అంశానికి కేటాయించారు ఏ భాషకి అని అంటే ఏ దానికి కేటాయించారు అని అంటే మనోవైజ్ఞానిక ఆధారాలు. సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్. హంటర్ స్కోర్ కార్డులో భాష శైలిక కేటాయించిన మార్కులు ఏ దానికి సంబంధించింది అని అంటే 110 మార్కులు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. విద్యార్థులే వారికి నచ్చిన అంశాలను పాఠ్యపుస్తకాలను తయారు చేసుకోవాలని అన్నది ఎవరు అని అంటే ఎవరు అన్నారు అని అంటే గాంధీజీ. ఎవరంటే ఆన్సర్ వచ్చేసి గాంధీజీ. హంటర్ స్కోర్ కార్డులో రచయిత విద్యాస్థాయి విషయ జ్ఞానంకు ఇచ్చిన నిష్పత్తి ఏది అని అంటే 1:5. ఏదంటే 1:5. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.